ఎన్నికలు వచ్చాయి అంటే ఎవరి ఆస్తులు ఎంత, ఎవరి అప్పులు ఎంతో క్లారిటీ వస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా నామినేషన్ వేశారు. ఆస్తులు అప్పులు బయటకు వచ్చేలోగానే పార్టీ నుంచి ఓ నోట్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. గత 5 ఏళ్లలో జస్ట్ 114 కోట్లు మాత్రమే సంపాదించారట. అందులో 74 కోట్లు ట్యాక్స్లు కట్టేశారట. 20 కోట్లు విరాళాలు ఇచ్చేశారట. పవన్ కు మిగిలిందే బ్యాంకులకు 18 కోట్లు, వివిధ వ్యక్తులకు 47 కోట్ల అప్పులు ఉన్నాయట. ఈ 47 కోట్లు వివిధ వ్యక్తుల దగ్గర అప్పులు తీసుకున్నట్లు పవన్ తెలిపారు. పార్టీ పరంగా విడుదల చేసిన ప్రెస్ నోట్ లో ఆస్తుల వివరాలు లేవు. అవి నామినేషన్ తో ఇచ్చే ఉంటారు. ఎలాగో బయటకు వస్తాయి. కానీ అసలు సంగతి ఏంటంటే వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో, ఓజీ సినిమాలు 4 గడిచిన 5 ఏళ్లలో కొత్తగా ఒప్పుకుని చేసినవే. హరిహర, ఉస్తాద్ సినిమాలు అంటే పాత అడ్వాన్స్లు. అందువల్ల వాటిని లెక్క పెట్టక్కర్లేదు. మరి 4 సినిమాలకు పవన్ ఆదాయం జస్ట్ 117 కోట్లేనా అంటే సినిమాకు 30 కోట్లన్నమాట. సగటున ఇది నమ్మే విషయమేనా? టాలీవుడ్ లో ఎవరిని అడిగినా ఆఫ్ ది రికార్డ్ గా చెబుతారు పవన్ రెమ్యూనరేషన్ 60 నుంచి 70 కోట్లు అని. పోనీ వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలకు 50 వంతున తీసుకున్న 100 కోట్లు అక్కడే అయింది. తర్వాత 2 సినిమాలకు 140 కోట్లు, వెరసి 240 కోట్ల ఆదాయమని టాలీవుడ్ లో లెక్కలు వినిపిస్తాయి. ఇదిలా ఉంటే అప్పులు ఇచ్చిన జనాలు ఎవరో, అసలు అప్పులు ఎందుకు తీసుకున్నారో అఫిడవిట్ పూర్తి వివరాలు బయటకు వస్తే తెలుస్తుంది.